ప్యారిస్ ఒలింపిక్స్ 2024లో వన్ ఆఫ్ ఇండియాస్ బెస్ట్ మెడల్ హోప్స్ ఎవరంటే నీరజ్ చోప్రా. మెన్స్ జావెలిన్ త్రోలో టోక్యో 2020లో చరిత్ర సృష్టించాడు. ద ఫస్ట్ ఇండియన్ ట్రాక్ అండ్ ఫీల్డ్ అథ్లీట్ టు విన్ అన్ ఒలింపిక్ గోల్డ్ మెడల్. ఒక సూపర్ బెంచ్ మార్క్ అనేది తను సెట్ చేసుకున్నాడు. ఆ బెంచ్ మార్క్ని తనకు తానే బ్రీచ్ చేసుకోవాలి అనే ఒక సంకల్పంతో 2024 ప్యారిస్ ఒలింపిక్స్ రంగంలోకి అడుగు పెడతాడు నీరజ్ చోప్రా. కోర్స్ నీరజ్ చోప్రాతో పాటు ఇంకా చాలామంది మెడల్ కంటెండర్స్ ఉన్నారు. సాత్విక్ సాయిరాజ్ రంకిరెడ్డి ఇన్ బ్యాడ్మింటన్, నిఖత్ జరీన్ బాక్సింగ్, మీరాబాయ్ చాను వెయిట్ లిఫ్టింగ్ అండ్ మెన్స్ హాకీ టీం ఉంది. సో వీళ్ళందరూ కూడా మెడల్స్ గెలుచుకునే సత్తా అవకాశం అనేది ఉంది ఇండియన్ టీమ్స్కి. బట్ నీరజ్ చోప్రా గురించి మాట్లాడుకుందాం. ఈ ఆన్గోయింగ్ ఒలింపిక్ సీజన్లో 3 టోర్నమెంట్స్లో పార్టిసిపేట్ చేశాడు నీరజ్ చోప్రా. ఫస్ట్ దోహా డైమండ్ లీగ్లో సెకండ్ పొజిషన్లో ఫినిష్ చేశాడు విత్ ద త్రో ఆఫ్ 88.36 మీటర్స్. ఆ తర్వాత ఫెడరేషన్ కప్ అథ్లెటిక్స్ ఛాంపియన్షిప్స్ ఆడాడు ఇండియాలో, భువనేశ్వర్లో కళింగా స్టేడియంలో జరిగింది. అండ్ అక్కడ 82.27 మీటర్స్ త్రో చేశాడు. బట్ గోల్డ్ మెడల్ గెలుచుకున్నాడు, టాప్లో నిలిచాడు. సో 88 మీటర్స్ త్రో చేసిన చోట దోహా డైమండ్ లీగ్లో సెకండ్ పొజిషన్. అండ్ ఫెడరేషన్ కప్ అథ్లెటిక్స్ 82 మీటర్స్ త్రో చేశాడు అండ్ అక్కడ గోల్డ్ మెడల్. సో ఒక లెవెల్ ఆఫ్ కాంపిటీషన్ ఇన్ ఇండియా అండ్ అబ్రాడ్ ఇంటర్నేషనల్ కాంపిటీషన్స్లో ఎంత ఉంటుందో మనకు క్లియర్గా అర్థమవుతుంది అక్కడ. ఆ తర్వాత ఫిన్లాండ్లో పావో నుర్మి గేమ్స్ అక్కడ ఆడాడు అండ్ 85.97 మీటర్స్ త్రో చేసి అక్కడ కూడా టాప్ పొజిషన్లో నిలిచాడు. 90 మీటర్స్ మార్క్ అనే ఒక మార్క్ బ్రీచ్ చేయగలుగుతాడా నీరజ్ చోప్రా? ఇంతకుముందు మనం అడిగినప్పుడు నీరజ్ చోప్రాని మాట్లాడినప్పుడు వేరియస్ ఇంటర్వ్యూస్లో మాట్లాడినప్పుడు సూనర్ దెన్ లేటర్ అన్నాడు. ఎప్పుడు బ్రీచ్ అవుతాడు, ఎలా బ్రేక్ చేస్తాను 90 మీటర్ బ్యారియర్ నాకు తెలియదు, కానీ ఎంత త్వరగా చేస్తే అంత మంచిది నాకు అని చెప్పి తను చెప్పడం జరిగింది. 90 మీటర్ మార్క్ బ్రీచ్ చేస్తేనే ఒక గోల్డ్ మెడల్ వస్తుందా అంటే అలా కాదు. బట్ 90 మీటర్ మార్క్ అనేది ఒక సైకలాజికల్ బ్యారియర్ చాలామంది అథ్లీట్స్కి. నీరజ్ చోప్రాస్ బెస్ట్ ఆల్మోస్ట్ 90 దగ్గరలో ఉంది, 89.94 మీటర్స్ ప్రస్తుతానికి. అండ్ మనకు తెలుసు టోక్యోలో అయితే 88 మీటర్స్ కన్నా ఎక్కువ త్రో వేసే తను గోల్డ్ మెడల్ అనేది గెలుచుకున్నాడు. ఆల్మోస్ట్ 87 మీటర్స్, 88 మీటర్స్. ప్రస్తుతానికి నీరజ్ చోప్రా టర్కీలో ఉన్న అంతాల్యాలో ప్రీ ఒలింపిక్ ట్రైనింగ్ అనేది తీసుకుంటున్నాడు. అండ్ అథ్లెటిక్స్ ఛాంపియన్షిప్స్ ఎప్పుడు ఒలింపిక్స్లో టువర్డ్స్ ది ఎండ్ వస్తుంది. సో ఆల్మోస్ట్ టువర్డ్స్ ది ఫ్యాగ్ ఎండ్ ఆఫ్ ది ఒలింపిక్స్లో నీరజ్ చోప్రా యాక్షన్లోకి వస్తాడు. కానీ ఒక్క చిన్న ఇష్యూ ఉంది నీరజ్ చోప్రాలో. ఏంటంటే తన అడక్టర్ ఇష్యూ ఏంటంటే కొంచెం గ్రాయిన్ ఏరియాని కొద్దిగా ఇబ్బంది పెడుతుంది. ఆ థై ఏరియా అండ్ గ్రాయిన్ ఏరియాలో ఆ అడక్టర్ ఇష్యూ వల్ల కొంచెం మూమెంట్స్ అనేది కొంచెం హ్యాంపర్ అవుతాయి. మన బయోమెకానిక్స్ అనేది కొంచెం దెబ్బతింటుంది. సో బయోమెకానిక్స్ అండ్ మూమెంట్స్ హ్యాంపర్ అయినప్పుడు ఏంటంటే జావెలిన్ త్రోవర్స్ కొంచెం ఒక రన్అప్ అనేది ఉంటుంది. వాళ్ళు కొంచెం పరిగెత్తుకుంటూ వచ్చి ఆ జావెలిన్ని త్రో చేయాల్సి వస్తుంది. సో అలా పరిగెత్తుకుంటూ వచ్చి జావెలిన్ త్రో చేసినప్పుడు ఆ బయోమెకానిక్స్ కొంచెం మనకు ప్రాపర్గా బాడీలో మనకు వర్కౌట్ అవ్వలేదు అనుకోండి, మనకు అనుకున్నంత త్రోస్ రావు. 82s, 84s, 80s, 70s, 70 మీటర్స్ ఆ రేంజ్లో త్రోస్ వస్తే ఒలింపిక్స్లో అలాంటి ఒక బిగ్ స్టేజ్లో అలాంటి త్రోస్ డెఫినెట్లీ అండర్ పార్ అనే చెప్పుకోవాలి. బట్ నిన్న నీరజ్ చోప్రాస్ కోచ్ డాక్టర్ క్లాస్ తనేం చెప్పాడంటే అడక్టర్ ప్రాబ్లం రిజాల్వ్ అయింది. నీరజ్ చోప్రా ఇస్ వెరీ గుడ్ ఇన్ ట్రైనింగ్, తను చాలా చక్కగా ట్రైనింగ్ చేస్తున్నాడు అని చెప్పి నేను ఒక స్టేట్మెంట్ ఇవ్వడం జరిగింది. సో లెట్స్ హోప్ నీరజ్ చోప్రా ఈ అడక్టర్ ఇష్యూస్ అండ్ తన కాంపిటీషన్ని మొత్తం బీట్ చేసి మళ్ళీ ఇంకొక గోల్డ్ మెడల్ ఇండియాకి తీసుకొస్తాడు ఈ ప్యారిస్ ఒలింపిక్స్ నుంచి అని. లెట్స్ హోప్ ఫర్ ద బెస్ట్. అండ్ ఇంకొక క్వశ్చన్ చాలా మందికి ఉంటుంది, ఒక ఒలింపిక్ సీజన్ అని మాట్లాడుకుంటున్నాం కానీ కేవలం 3 టోర్నమెంట్స్లో పార్టిసిపేట్ చేసే నీరజ్ చోప్రా అసలు ఏంటది అని. జనరల్గా ఒలింపిక్ సీజన్లో ఈ ఇంటర్నేషనల్ అథ్లీట్స్, ఇంటర్నేషనల్ ఫీల్డ్లో ఉన్న ఇలా ఇండివిజువల్ అథ్లీట్స్ జనరల్గా కొంచెం తక్కువ టోర్నమెంట్స్లో పార్టిసిపేట్ చేస్తారు. ఎందుకంటే వాళ్ళ ట్రైనింగ్ రొటీన్ కానివ్వండి, వాళ్ళ ట్రైనింగ్ రెజిమెన్ కానివ్వండి, లేదా వాళ్ళు ఎలా త్రో చేస్తున్నారు, వాళ్ళు కొత్తగా ఏం నేర్చుకున్నారు, దాన్ని ఎలా ఇంప్లిమెంట్ చేస్తున్నారు అనేది జనరల్గా బయట ఎవరికి తెలియనివ్వకుండా ఉండడానికి. ఇట్ ఈస్ ఆల్వేస్ టు సేవ్ ద బెస్ట్ ఫర్ ద లాస్ట్ అండ్ ఫర్ ద బిగ్ స్టేజ్. సో ఇక్కడ ఈ ప్యారిస్ ఒలింపిక్స్ నుంచి నీరజ్ చోప్రా ఆ టోక్యో ఒలింపిక్స్లో ఏ గోల్డ్ మెడల్ అయితే గెలిచాడో దాన్ని డిఫెండ్ చేసుకుని ఇంకొక గోల్డ్ మెడల్తో ఇండియాని ప్రౌడ్గా ఫీల్ అయ్యేలా చేస్తాడని ఆశిద్దాం. థ్యాంక్ యూ సో మచ్.